హలో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఫేస్బుక్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఫేస్బుక్ అంటే ఏమిటి, ఫేస్బుక్ ఎందుకు యూజ్ చేస్తారు, దానివల్ల ఉపయోగం ఏంది, ఫేస్బుక్ పేజ్ క్రియేషన్, ఫేస్బుక్ గ్రూప్ క్రియేషన్, ఇవన్నీ ఇవాళ క్లాస్లో నేర్చుకుందాం. ఓకేనా? అసలు ఈ ఫేస్బుక్ అనేది ఒక సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ సోషల్ నెట్వర్క్ వెబ్సైట్. ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసే ముందు ఫేస్బుక్ గురించి ఒక లుక్ వేద్దాం. ఫేస్బుక్ ద కింగ్ ఆఫ్ సోషల్ మీడియా అని కూడా చెప్తారు. ఫేస్బుక్ ఈజ్ ద లీడింగ్ సోషల్ ప్లాట్ఫామ్. ఇట్స్ రీచింగ్ 60.6% ఆఫ్ ఇంటర్నెట్ యూజర్స్. త్రూఅవుట్ వరల్డ్ ఇంటర్నెట్ యూజర్స్లో 60% మంది ఫేస్బుక్నే యూజ్ చేస్తారు. 2.45 బిలియన్ మంత్లీ యాక్టివ్ ఫేస్బుక్ యూజర్స్ దీన్ని యూజ్ చేస్తున్నారు. 2.45 బిలియన్ active users, 1.62 billion active users visited the social network on daily basis. Businesses use Facebook pages. Facebook has a more than 80 million small business around the world using Facebook pages. ఈ ఫేస్బుక్ అనేది మెసెంజర్ లాగా, ఫోటో షేరింగ్ లాగానే కాకుండా దీన్ని బిజినెస్కి యూజ్ చేస్తున్నారు. అది ఎలా యూజ్ చేస్తారో, పేజ్ ఎలా క్రియేట్ చేయాలో ముందు నేర్చుకుందాం. ఫేస్బుక్ యూసేజ్ బేస్డ్ ఆన్ జెండర్. ఎక్కువగా ఏ జెండర్ వాళ్ళు వీటిని యూజ్ చేస్తున్నారు అనేది ఒక సర్వే ప్రకారం వెళ్ళింది. ఆ సర్వేలో చెప్పింది ఏంటంటే 57% ఆఫ్ పీపుల్ మేల్స్, 43% ఆఫ్ ఫీమేల్స్ ఫేస్బుక్ యూజ్ చేస్తారంట యావరేజ్గా. ఇంకోటి విషయం సర్వేలో తేలింది ఏమిటంటే ఎక్కువగా యంగ్ అడల్ట్స్ ప్రిఫర్ టు యూజ్ ఫేస్బుక్. 65% ఆఫ్ పీపుల్ ఆన్ ఫేస్బుక్ యూజర్స్ ఆర్ అండర్ ఏజ్ 35 ఓన్లీ. ఇంకా ఫేస్బుక్ యూజర్స్ చూస్ మొబైల్ ఓవర్ డెస్క్టాప్. 96% of active Facebook users access the social media platform via mobile devices only. యావరేజ్గా టైం స్పెండ్ చేసేది ఫేస్బుక్లో 58.5, అంటే దగ్గరగా 1 hour. యూజర్ స్పెండ్ అన్ యావరేజ్ 1 hour ఆన్ ఫేస్బుక్ ఈచ్ డే. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది దీనికి ఎంత ప్రాముఖ్యత, ఎంత ప్రాధాన్యత ఉందో. అంతేకాకుండా దీన్ని మార్కెట్ లవర్స్ యూజింగ్ ఫేస్బుక్. 86% ఆఫ్ పీపుల్ యూజింగ్ ఫేస్బుక్ ఫర్ అడ్వర్టైజింగ్. మనం చూస్తుంటాం టీవీలో, పేపర్లో, ఇంకా ఇతర ఎలక్ట్రానిక్ మీడియాలలో అడ్వర్టైజింగ్ కూడా. అలానే కాకుండా ఈ ఫేస్బుక్ యాప్, ఈ ఫేస్బుక్ సోషల్ నెట్వర్క్ వెబ్సైట్ యూజ్ చేసి 86% ఆఫ్ పీపుల్ అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్ కూడా దీన్ని యూజ్ చేస్తున్నారు అన్నమాట. ఇవి ఫేస్బుక్ ఆన్ టైమ్ రికార్డ్స్. ఓకే, ఇప్పుడు మనం ఫేస్బుక్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి చూద్దాం. ఫేస్బుక్ పేజ్కి ఫేస్బుక్ వెబ్సైట్కి వెళ్ళాలంటే ముందుగా మనం బ్రౌజర్లో fb.com అని కానీ లేదంటే facebook.com అని టైప్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ నేమ్, సర్నేమ్, మొబైల్ నెంబర్. ఈ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేయడానికి ముందుగా మనకి 2 అవసరం. ఒకటి మెయిల్ ఐడి కానీ, ఒకటి ఫోన్ నెంబర్. ఓకే, రాండమ్గా క్రియేటింగ్. ఈ మొబైల్ నెంబర్తో క్రియేట్ చేస్తున్నాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది దాంతో క్రియేట్ చేయండి. ఐదర్ జీమెయిల్, ఐదర్ మొబైల్ నెంబర్. ఐ ప్రిఫర్ టు మొబైల్ నెంబర్ ఉంది. ర్యాండమ్ పాస్వర్డ్ ఒకటి పెట్టేసుకోండి.
ఇక్కడ మొబైల్ నెంబర్ పెట్టాను కాబట్టి మీకు వెరిఫికేషన్కి కోడ్ పంపించేస్తాను. వెరిఫికేషన్ ఎంటర్ చేసి కంటిన్యూ. You have successfully confirmed your account. Okay. This is Facebook dashboard. Okay. అకౌంట్ క్రియేట్ అయింది కదండి. ఇప్పుడు అకౌంట్ క్రియేట్ అయినాక మొట్టమొదట మనం చేయాల్సింది ఏంటంటే ప్రొఫైల్ ఆప్టిమైజేషన్. అదే ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ అంటే ఏం లేదంటే మన కవర్ ఫోటో యాడ్ చేయడం. మన ఫేస్బుక్ అకౌంట్కి మన ఫోటో మరి మా డీటెయిల్స్ యాడ్ చేయడానికి ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ అంటారు. దిస్ ఇస్ మై డాష్బోర్డ్. ర్యాండమ్గా ఇక్కడ కొన్ని ఫ్రెండ్ రిక్వెస్ట్ అడుగుతుంది, మీరు యాడ్ చేసుకుని తర్వాత ఫర్దర్గా వచ్చేది. నేను నా ప్రొఫైల్ చేసుకుంటాను. యాడ్ కవర్ ఫోటో. ఈ యాడ్ కవర్ ఫోటోలో డిఫాల్ట్గా ఫేస్బుక్ సెలెక్ట్ ఆర్ట్ వర్క్ అని కొన్ని డిఫాల్ట్ ఇమేజ్ ఇవి బట్టి కూడా పెట్టుకోవచ్చు. లేదంటే మీరు మీ కస్టమైజేషన్ ఇమేజ్ కూడా చేసుకోవచ్చు. ప్రొఫైల్ ఆప్టిమైజేషన్లో మనం ఇప్పుడు ప్రొఫైల్ పిక్ మరియు కవర్ ప్రొఫైల్ ఇమేజ్ని అప్డేట్ చేసాం. ఒక డౌట్ రావచ్చు, కవర్ పేజ్ సైజు, ఫోటో సైజు ఎంత అని. డీటెయిల్స్ ఇప్పుడు చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఫేస్బుక్ కవర్ ఫోటో సైజ్, మనం అప్లోడ్ చేసిన కవర్ ఫోటో సైజ్ మినిమం 820x312 పిక్సెల్స్ ఉండాలండి. దిస్ ఈజ్ మినిమం సైజ్. ఇంతకంటే తక్కువ ఉంటే మీకు ఈ కవర్ పేజ్లో ఫిట్ అవ్వదు. అట్లాగే ప్రొఫైల్ పిక్ వచ్చేసి 170x170 పిక్సెల్స్, అంటే స్క్వేర్ ఇమేజ్ అనమాట. ఇంతకంటే తక్కువ పిక్సెల్స్ ఉన్న ఇమేజ్ ఇందులో ఫిట్ అవ్వదు. ఇంతకంటే ఎక్కువ ఉంటే మీరు క్రాప్ చేసుకోవచ్చు ఇమేజ్ని. కవర్ పేజ్లో కూడా ఇంతకంటే ఎక్కువ సైజ్ ఉంటే మీరు ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, కానీ తక్కువ ఉంటే మాత్రం ఫిట్ అవ్వదు. మనం ప్రొఫైల్ ఆప్టిమైజేషన్లో కవర్ ఫోటో అండ్ ప్రొఫైల్ ఫోటో అప్డేట్ నేర్చుకున్నాము. నెక్స్ట్ అబౌట్ సెక్షన్లోకి వెళ్దాం. అబౌట్ సెక్షన్ ఫిల్ చేస్తే కంప్లీట్గా ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ అయిపోయినట్టు. ఓకే, రైట్. మన మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఉంది, ఇది మనం అకౌంట్ క్రియేట్ చేసి ముందు ఇచ్చాం కాబట్టి ఈ నెంబర్ ఉంది. ఇది మనం ప్రైవసీ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేకపోతే పబ్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, ఎడిట్కి వచ్చి ఇక్కడ ఈ నెంబర్ అనేది ఎవరికి విజిబుల్ ఉండాలి, ఫ్రెండ్స్కా, పబ్లిక్కా, లేకపోతే మీ ఒక్కరికైనా. మీరు ఈ నెంబర్ ఎవరికి విజిబుల్ అయ్యేది అనుకుంటే మీరు ఓన్లీ మీ అని పెట్టుకోవచ్చు. అప్పుడు మీకు మాత్రమే ఈ నెంబర్ కనబడుతుంది. బయట ప్రొఫైల్ చెప్తున్నప్పుడు ఆ నెంబర్ విజిబుల్గా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇలా ఉంచినా ఓకే. బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఫేస్బుక్ రన్ చేసుకోవచ్చు. లేదు కంప్లీట్ ప్రొఫైల్ చేసుకోవాలంటే మీరు డీటెయిల్స్ ఇవ్వాలి. యాడ్ యువర్ అడ్రస్, మీ వెబ్సైట్ అడ్రస్, సోషల్ లింక్ అండ్ వర్క్ అండ్ ఎడ్యుకేషన్, వర్క్ ప్లేస్, ప్రొఫెషనల్ స్కిల్స్, యూనివర్సిటీ, హై స్కూల్, కాంటాక్ట్, బేసిక్ ఇన్ఫో, ఫోను, సోషల్ లింక్లో మీరు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వేరే మీ ఏ లింక్స్ ఉన్నాయో అవి ఇక్కడ క్లిక్ చేసి యాడ్ చేయడం. ఇన్స్టాగ్రామ్ కూడా ఇవన్నీ ఫిల్ చేసుకుని ఆ లింక్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఫ్యామిలీ అండ్ రిలేషన్స్ కూడా మనం యాడ్ చేయవచ్చు. మన ఫ్రెండ్స్ మన ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళు యాడ్ చేసి ఫ్యామిలీ మెంబర్గా పెట్టవచ్చు. అసలు నేను ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి చూపించట్లేదు. డీటెయిల్స్ అబౌట్ యూ అంటే ఏంటి మీ గురించి మీకు సమ్ డిస్క్రిప్షన్ రాయండి. స్కిల్స్ ఏంటి, ప్రొఫైల్ లైక్ రెజ్యూమ్లో ఎలా ఇస్తారో అలా
ఇదంతా ఈ సెక్షన్ కంప్లీట్గా ఫిల్ చేస్తే ఇది అబౌట్ సెక్షన్ అయిపోయిందంటే మనకి కంప్లీట్గా ఫేస్బుక్లో ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ అనేది కంప్లీట్ అయిందనమాట. ఓకేనా రైట్. నా ప్రైవసీ కోసం నేను ఇక్కడ మీకు ఏం ఫిల్ చూపించలేదు, మీరు ఇవి 1 by 1 ఫిల్ చేసుకొని సేవ్ అవుతుంది. టైమ్ లైన్ సెక్షన్ అబౌట్ సెక్షన్ అయిపోయింది, ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ అయిపోయింది. టైమ్ లైన్ వచ్చింది. టైమ్ లైన్ చూడండి, ఇందులో మీకు లిస్ట్ వ్యూ అండ్ గ్రిడ్ వ్యూ అని చూడండి. ఏం లేదండి, లిస్ట్ వ్యూ టైమ్ లైన్ అనేది మన డాష్బోర్డ్ అనేది. లిస్ట్ వ్యూ అంటే మనకి ఈ విధంగా చూపిస్తుంది. అదే గ్రిడ్ వ్యూ చూద్దాం. మన పోస్ట్లు ఎలా విజిబుల్ అవ్వాలనేది డాష్బోర్డ్లో చూపెడుతుంది. టైమ్ లైన్ లిస్ట్ వ్యూ ఆర్ గ్రిడ్ వ్యూ. ప్రిఫర్ టు లిస్ట్ వ్యూ ఈజ్ గుడ్. ఓకే, దెన్ పోస్ట్ పెట్టి చూద్దాం. పోస్ట్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఎలా చేయాలి. క్రియేట్ ఏ పోస్ట్, క్రియేట్ ఏ ఫోటో, లైవ్ వీడియో, లైవ్ చూద్దాం. ఎలాగే ఫస్ట్ ఒక పోస్ట్ క్రియేట్ చేస్తాం. పోస్ట్ చేసి ఇక్కడ మీరు ఇమేజ్ పోస్ట్ చేయొచ్చు, లేదంటే సంథింగ్ టెక్స్ట్ కూడా రాయొచ్చు. టెక్స్ట్ ఉంటాయి. మీరు బ్యాక్గ్రౌండ్ ఒక ఇమేజ్ అయినా సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, మీకు ఇమేజ్లో ఏం లేదు, మీ స్టేటస్ సంథింగ్ మీద మీ ఒపీనియన్ కానీ, మీకు కవితలు రాసే అలవాటు ఉంటే సమ్ కొటేషన్స్ కానీ, సమ్ పోయెట్ కానీ ఇలా టైప్ చేసి మీరు షేర్ చేసుకోవచ్చు. ఓకేనా, మీకు ఇష్టమైన డిజైన్స్ అప్పుడు మీ ఎగ్జాంపుల్ ఈ బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకొని విజిబుల్ అవుతుంది. ట్రెండ్ డిస్ట్రిక్ట్ కావాలంటే ట్రెండ్ డిస్ట్రిక్ట్, పబ్లిక్ కావాలంటే మీరు పోస్ట్ చేసినప్పుడు ఇక్కడ ఆప్షన్స్ పెట్టి వేసుకొని పబ్లిక్ అందరికీ వెళ్ళిపోతుంది ఇదే పోస్ట్. లేదు నాకు ఫ్రెండ్స్, మీరు పెట్టిన పోస్ట్ నా ఫ్రెండ్స్కి కావాలంటే ఓన్లీ ఫ్రెండ్స్ లిస్ట్కి వెళ్ళిపోతుంది. ఇది ఆప్షన్. ఆల్వేస్ మీరు పబ్లిక్గా పెట్టుకోండి. దిస్ ఈజ్ నార్మల్ టెక్స్ట్ పోస్ట్. ఇది పోస్ట్ అంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మీరు ఈ పోస్ట్ మీరు షేర్ చేయొచ్చు మీ ఫ్రెండ్స్కి, లైక్ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు. లేదంటే మామూలుగా మనం ఇమేజ్ పోస్ట్ పెట్టుకోవచ్చు. ఇమేజ్ పోస్ట్ కాబట్టి నేను ఫోటో చేస్తాను. ఇమేజ్ పోస్ట్ చేసి ఇమేజ్ దేని గురించి అనేది కూడా కొద్దిగా డిస్క్రిప్షన్ రాయండి. డిస్క్రిప్షన్ ఒక లైన్. సోషల్ నెట్వర్క్లో ముఖ్యంగా ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో ఏదైనా కానీ మీరు వాట్ ఎవర్ మేబీ యూఆర్ యూజింగ్, మీరు ఏదైనా యూజ్ ఏ ప్లాట్ఫామ్లోనైనా ఇమేజ్ కానీ ఒక వీడియో కానీ పోస్ట్ పెట్టినప్పుడు ఆ వీడియో దేని గురించి, ఆ ఇమేజ్ దేని గురించి అనేది ఒక లైన్ డిస్క్రిప్షన్ ఇచ్చి హ్యాష్ ట్యాగ్ ఇవ్వాలండి కంపల్సరీ. హ్యాష్ ట్యాగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇమేజ్ ఇప్పుడు సపోజ్ మీరు నార్మల్గా ఇలా పోస్ట్ చేస్తారు, ఇది మీ టైమ్ లైన్లో ఉంటుంది. ఆఫ్టర్ ఫ్యూ డేస్, ఫ్యూ వీక్స్ ఆర్ ఫ్యూ మంత్స్ తర్వాత మీరు ఈ పోస్ట్ గురించి సెర్చ్ చేయాలి కానీ, లేకపోతే ఆ టాపిక్ గురించి సెర్చ్ చేయాలంటే సెర్చ్ చేసినప్పుడు మీకు ఇమేజ్ విజిబుల్ ఉండాలి. ఒక హ్యాష్ ట్యాగ్ మీరు ఎప్పుడైతే ఒక లైన్ డిస్క్రిప్షన్ ఇచ్చి ఒక హ్యాష్ ట్యాగ్ అనేది ప్లేస్ చేస్తే, మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా సెర్చ్ చేస్తే అప్పుడు ఈ ఇమేజ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ హ్యాష్ ట్యాగ్ అంటే నథింగ్ బట్ ఈజ్ లైక్ ఏ సెర్చ్ కీవర్డ్. దీనికి నేను హ్యాష్ ట్యాగ్స్ ఏం పెడతాను, గమనించిరా. హ్యాష్ ట్యాగ్ పెట్టే ముందు ఆ వర్డ్ అనేది స్పేస్ ఉంటుందండి. స్పేస్ తీసేసి హ్యాష్ ట్యాగ్ లాగా పరిగణించదు. ఈ స్పేస్ లేకుండా టైప్ చేసినప్పుడు అది హ్యాష్ ట్యాగ్ లాగా వస్తుంది. మీరు ఈ పోస్ట్ ఇప్పుడు పోస్ట్ చేశాక రేపు ఫ్యూచర్లో ఇప్పుడు 2 వీక్స్ కానీ 3 వీక్స్ కానీ మీరు సెర్చ్ చేయాలనుకుంటే
పోస్ట్ వాట్ ఈజ్ ఎస్ఈఓ అనే పోస్ట్ కూడా పెట్టాను. దానికి వాట్ ఈజ్ ఎస్ఈఓ అని హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇది నార్మల్గా పోస్ట్ ఎలా చేయాలనేది హ్యాష్ ట్యాగ్ రెఫరెన్స్ ఎందుకనేది మీకు చూపెడతాను. ఫేస్బుక్ మీ ఫేస్బుక్ ప్రొఫైల్కి వెళ్ళి కానీ మామూలుగా ఎస్సీఓతో మ్యాచ్ అనేవి మన పోస్ట్లను చూడాలి. కానీ ఎగ్జాక్ట్గా మనం పెట్టిన ఈ హ్యాష్ ట్యాగ్ మా పోస్ట్లో చూసిరా వాట్ ఈజ్ ఎస్సీఓ అనే ఉంది కాబట్టి అది హైలైటింగ్ కాబట్టి ఈ పోస్ట్ చూపించాను. హ్యాష్ ట్యాగ్ ఇంపార్టెన్స్ మీకు అర్థమైంది అనుకుంటా, రైట్? సమ్ టైమ్స్ మనం ఒక్కోసారి చూస్తూ ఉంటాం కొన్ని ఇమేజ్లు ఫిట్ కావాలి, కొన్ని కట్ అయినట్టుగా సమ్ స్పేస్ ఆఫ్ కటింగ్ అనేట్టుగా చూపలేదు పోస్ట్ అనేది. ఫేస్బుక్ కూడా కొత్తగా నాట్ ఓన్లీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వాళ్ళు సపరేట్గా సైజ్ అంటూ వాళ్ళు రిలీజ్ వాళ్ళ థీమ్కి వాళ్ళ టైం లైన్కి సెట్ చేసుకుంటే ఆ సైజ్ ప్రకారం ఫాలో అయితేనే మన ఇమేజ్ అనేది ప్రాపర్గా కనబడుతుంది. బేసిక్ ఫోటో సైజ్ ఏందనేది మీకు చూపెడతాను. పోస్ట్ చేయడానికి గల బేసిక్ ఫోటో సైజ్ చూడండి. 1200 పిక్సెల్స్ బేసిక్ అయితే 1080x1080 అంటే స్క్వేర్ షేప్. 1080x1080 అనే సైజు నాట్ ఓన్లీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్ దేనికైనా ఫిట్ అవుతుంది. ఈ ఇమేజ్ సైజు, ఈ బేసిక్ ఇమేజ్ సైజు పక్క. మీరు 200 పిక్సెల్స్ కానీ మోర్ దెన్ 200 అంటే లాస్ట్ 1500 లాస్ట్ అండి. 1500 పిక్సెల్స్ కంటే విత్ అంటే హైట్ కానీ విత్ కానీ ఎక్కువ ఉంటే ఆ ఇమేజ్ ఫిట్ అవ్వదు. సమ్ ఫూటర్లో కానీ బాటంలో కానీ హెడర్లో కానీ లేకపోతే సైడ్ కానీ కొద్దిగా కట్ అయినట్టుగా ప్లేస్ చేద్దాం ఆ ఇమేజ్. సో మీరు బేసిక్గా 1080x1080 ఉన్నట్టుగా చూసుకోండి. స్క్వేర్ షేప్ కానీ 200 పిక్సెల్స్ కానీ ఆ విధంగా ఉండే విధంగా చూసుకోండి సైజ్. ఓకేనా? కామెంట్ కూడా చేసుకోండి. కామెంట్ కూడా చూడండి, ఆప్షన్స్ ఇమోజీ పెట్టవచ్చు. మీకు నచ్చిన ఇమేజ్ కూడా రకరకాల స్టైల్స్ ఉన్నాయి చూడండి కదా. కామెంట్ పెట్టి ఈ కామెంట్లో మీరు ఫోటో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఫన్నీ ఇమేజ్ సపోర్టింగ్ అంటే ఆ ఇమేజ్ కూడా మీరు దానికి ఎక్స్ట్రాగా ఇక్కడ ఇమేజ్ పెట్టి పోస్ట్ కూడా చేసుకోవచ్చు. కామెంట్లో కూడా పోస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కామెంట్లో ఇమేజ్ పెట్టారు, ఇమేజ్ కూడా యాడ్ చేసుకుని కామెంట్ చేసుకుని ఎంటర్ కొట్టుకుని కామెంట్ పని చెప్తుంది. మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చూపెడుతున్నా కామెంట్ ఎలా చేయాలి, ఎన్ని ఎలా చేయొచ్చు మీకు ఎగ్జాంపుల్ చూపెడుతున్నా. పోస్ట్ చేయాలి.